ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. గద్వాల్ జిల్లా ఐజ పట్టణ కేంద్రంలో ఓన్ విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో విశ్వకర్మ చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఐజ పట్టణ విశ్వకర్మలు సర్వేశ్వరచారి, వీరన్నచారి, తాటికుంట నరసింహచారి, కె నరసింహచారి, బ్రహ్మయ్యచారి, సర్వేశ్చారి, కె బాలచారి, జె హరిప్రసాద్, కాశీపతి ఆచారి, కె ప్రభాకర్, నారాయణదాసు, శ్రీనివాస్ చారి, హరి, చిన్న శ్రీనివాసులు, సాయి బాబా, వీరన్నచారి, తాటికొండ నరసింహచారి, వీరేష్ ఆచారి, వెంకటేష్ చారి, లక్ష్మణచారి, వీరయ్యచారి, ఉమాపతి చారి, విష్ణుచారి, రవి ప్రభాకర్ చారి, కంసాలి వీరన్నచారి తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దగ్గర పోయి అన్ని తీసుకుంటారా అట్లా ఆ వీడియో కెమెరా తీసేది వీడియో కెమెరా ఎట్లా తీస్తారంటే ఎక్కడనేది విశ్వకర్మ చైతన్య సదస్సులో భాగంగా మన ఐజా పట్టణానికి విచ్చేసినటువంటి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ స్థాపించినటువంటి శ్రీ కొండోజు నరసింహాచారి గారు వచ్చి కార్పొరేటు రంగము దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో మరి కులవృత్తులు నశిస్తున్నాయి అనేటువంటి బాధతో కులవృత్తులను అభివృద్ధి చేయటంలో భాగంగా మరి వచ్చి ఇక్కడ కులవృత్తులు చేసుకుంటున్నటువంటి కార్పెంటర్స్ కానివ్వండి, స్వర్ణకారులు కానివ్వండి, శిల్పులు కానివ్వండి, బ్లాక్ స్మిత్స్ కానివ్వండి, ఇలా అనేక రకాల కులవృత్తుల వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని, అంటే వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానివ్వండి, బాధలు కానివ్వండి, మరి అన్ని రకాల సమస్యలను ఆయన తెలుసుకొని ఆయన ఇటువంటి సదస్సుల్లో ఎన్నో పాల్గొని అక్కడ వచ్చినటువంటి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, మరి కులవృత్తులు నశించిపోకుండా వాటిని అభివృద్ధి దశలో తీసుకురావటానికి తన వంతు సహాయ సహకారాలు అందించటానికి మరి అది రాజకీయ వేదిక ద్వారా కానీ లేదా అధికారుల ద్వారా కానీ మరి అందరికీ కూడా మేలు జరిగే విధంగా ఇక్కడ మరి తన యొక్క అమూల్యమైనటువంటి పలుకులను మాటలను మరి ఇక్కడ ఐజా విశ్వకర్మేలి అందరికీ కూడా విన్నవించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. స్వర్ణకారులు అయితేనేమి, కార్పెంటర్లు అయితేనేమి అందరూ కూడా మరి ఆ సమస్యలన్నిటికీ కూడా రాబోయే కాలంలో మంచి పరిష్కార మార్గాలు లభిస్తాయని కూడా మా యొక్క ఐజా పట్టణ మండల విశ్వకర్మీల యొక్క అభిలాషగా మరి మేము ఆనందిస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సందేశం కానివ్వండి, సలహాలు కానివ్వండి, మీరు చెప్పినటువంటి మాటలు కానివ్వండి, మరి వాటిని ఖచ్చితంగా మేము రాబోయే కాలంలో పాటించి ఖచ్చితంగా కూడా కులవృత్తులు అభివృద్ధి చెందడానికి మా వంతు కూడా సహాయ సహకారాలు అందించడానికి మరి ముందు ఉంటామని మరి ఇక్కడ విశ్వకర్మీల తరఫున అందరి తరఫున కూడా చెప్పదలుచుకున్నాము. మరి ఖచ్చితంగా కార్పొరేటు స్థాయిలో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో ఖచ్చితంగా కార్పొరేట్ జ్యువెలరీ షాప్స్, కార్పొరేటరీ ఫర్నిచర్ షాప్స్ రావాలన్నటువంటి కోరికలో భాగంగా అందరం కూడా ఐకమత్యంగా వీటిని సాధించుకున్నట్లయితే ఖచ్చితంగా మనమైతే ఏదైతే అనుకున్నామో గోలు దాన్ని సాధించడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. చైతన్యవంతులమై మరి అందరం కూడా అన్ని రకాల కుటుంబాలు మన యొక్క మంచి మెరుగైన జీవితాన్ని పొందటానికి ఇది మంచి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ మరి మాకు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు ఎంతో అభినందనీయమని కూడా తెలియజేస్తూ మీకు ప్రత్యేకంగా ఐజా పట్టణ మేము చేసే కార్పెంటర్ వృత్తికి కానీ మేము చెట్లు కొట్టేదానికి కానీ ఇక్కడ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లు మమ్మల్ని చాలా విధాలుగా అన్ని రకాలుగా భయభ్రాంతులు చేస్తున్నారు. మమ్మల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. వాటికి తగ్గ బిల్లులు చూపించమని ఏవో రకంగా మాకు తెలియని విషయాలను వీళ్ళు అడుగుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ప్రభుత్వం ఇకనైనా మమ్మల్ని గుర్తించి వీళ్ళ ద్వారా మాకు ఇబ్బందులు లేనట్టు మా వృత్తిని మేము కొనసాగించడానికి ప్రభుత్వం మాకు
తోడ్పడాలని కోరుకుంటున్నాను. స్వర్ణకారులకు చాలా ఇబ్బంది ఉంది ఐజోలో. ప్రతి ఒక్కరిని ప్రతి షాపులని వేధిస్తున్నారు ఈ పోలీసు వాళ్ళు. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను కొండోజు నరసింహాచారి కోరుతున్నాను. ఖచ్చితంగా ఈ విషయంలో తీసుకుపోవాలని కోరుతున్నాను. విశ్వకర్మ ఎంపీ గారు తల్లో కొండోజు నరసింహాచారి గారు మా ఐజీకి వచ్చి స్వర్ణకారుల యొక్క సమస్యలన్నీ తెలుసుకొని మా యొక్క సమస్యలు ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్ళాలి, మేము ఎలాంటి సమస్యల నుంచి పోలీసుల నుంచి మేము ఎట్లా రక్షించుకోవాలనేది మాకు తెలియజేస్తుంది. మాకు ధన్యవాదాలు. ఈరోజు గద్వాల్ జిల్లా ఐజా పట్టణానికి రావడం జరిగింది. విశ్వకర్మ చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది. విశ్వకర్మ చైతన్య సదస్సులు దేనికోసం నిర్వహిస్తున్నాం? గ్రామం పట్టణం మండలం తిరిగి జిల్లా తిరిగి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాజకీయ నాయకులకు ఆంధ్ర ప్రాంతం రాజకీయ నాయకులు అడ్డంకిగా ఉన్నారు, మంత్రి పదవులు వాళ్ళే పొందుతూ ఉన్నారు, ముఖ్యమంత్రులు వాళ్ళే అవుతా ఉన్నారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి యువతను అందరినీ ఆ రాజకీయ పార్టీ నాయకులు మన తెలంగాణ రాష్ట్రం మనకు కావాలి, మన హక్కులు మనం సాధించుకోవాలి, మన కులవృత్తులు మనం కాపాడుకోవాలి, మన పిల్లల ఉద్యోగాలు మనకు రావాలి, మన నీళ్లు మనకు రావాలి, మన నియామకాలు మనకు ఉండాలి అని ఉద్యమాన్ని చేపడితే ఇక్కడ ఉన్నటువంటి కులవృత్తి వాళ్ళందరూ కూడా నమ్మి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రోడ్ల పైన వంట వార్పులలో పాల్గొన్నారు. ఉలి బాడ్షలు తెచ్చి మొద్దులు చెక్కిర్రు, పద్మశాలులు చెరక మగ్గం తెచ్చి బట్టలు వేసిర్రు, స్వర్ణకారులు పట్టెడా సుత్తె తెచ్చుకొని పని చేసిర్రు. ఇట్లా అన్ని కులవృత్తుల వాళ్ళు ముస్లింలు రోడ్లపైన నమాజ్ చదివిర్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి సబ్బండ వర్గాలు రోడ్లపైకి వస్తే విశ్వబ్రాహ్మణ జాతి బిడ్డలు ప్రాణాలు అర్పించి విశ్వబ్రాహ్మణ జాతి బిడ్డలతో పాటు ఈ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి 1200 మంది బిడ్డలు ప్రాణాలు వదిలిపెట్టడం జరిగింది. అందులో విశ్వకర్మ జాతి బిడ్డలు 38 మంది ప్రాణాలు వదలడం జరిగింది. సబ్బండ వర్గాలు ఆ రోజు రోడ్లపైకి వచ్చి వంట వార్పు కార్యక్రమంలో ఈ కుల వృత్తుల పనిముట్లు పెట్టుకొని నిరసనలు తెలియజేస్తే స్వర్ణకారులు సుత్తే పట్టెడ ఇవి పెట్టి నిరసన తెలియడం, వడ్రంగి పనిచేసే వాళ్ళు ఉలి బాడ్ష తెచ్చుకొని నిరసన తెలియడం, పద్మశాలులు చెరక మగ్గం రోడ్ పైన పెట్టి నిరసన తెలియడం, కుమ్మరి వాళ్ళు వాళ్ళ యొక్క కుండలు తయారు చేసే సారే పెట్టుకొని నిరసన తెలియడం, మంగళ పని చేసే వాళ్ళు రోడ్ల పైన గడ్డాలు చేయడం, కటింగ్లు చేయడం, ఇట్లా ఎన్నో రకాలుగా వాళ్ళ వృత్తులు చేస్తూ రోడ్ల పైన నిరసన కార్యక్రమాలు తెలియజేసి ఎంతో మంది బిడ్డలు ప్రాణాలను వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరి బతుకులన్నా ఈ కుల వృత్తులు చేసేటోళ్ళ బతుకులు బాగుపడ్డాయా తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎవరి బతుకులు కూడా బాగుపడలేవు. ఓన్లీ రాజకీయ పార్టీ నాయకుల, టీఆర్ఎస్ పార్టీ నాయకుల, కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది తప్ప ఈ కుల వృత్తులు చేసే వాళ్ళ బతుకులు మట్టుకు ఎక్కడ కూడా బాగుపడలేవు. కార్పొరేట్ జ్యువెలర్ షాపులు, కార్పొరేట్ ఫర్నిచర్ మాల్లు, కార్పొరేట్ సెల్యూర్ షాపులు, కార్పొరేట్ డ్రై క్లీనింగ్ షాపులు ఇవన్నీ రావడం వల్ల ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ కుల వృత్తులు మొత్తం నశించిపోతా ఉన్నాయి. రాజస్థాన్ వ్యవస్థ వచ్చి, రాజస్థాన్ వలసదారులు వచ్చి ఇక్కడ 5,000 సెటర్ కిరాయి ఉంటే 10,000 చేయడం, 20,000 అడ్వాన్స్ ఉంటే ₹1,00,000 అడ్వాన్స్ చేయడం, ఈ రకంగా వేస్తూ అన్ని వృత్తులలో ఈ రాజస్థాన్ వాళ్ళు చొరబడి ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళను వ్యాపారాలు నడవకుండా చేస్తూ ఉన్నారు. జ్యువెలర్ షాపులలో వాళ్ళే, ఫర్నిచర్ షాపుల వాళ్ళే, హార్డ్వేర్ షాపులు వాళ్ళే, ప్లైవుడ్ షాపులు వాళ్ళే, ఎలక్ట్రిక్ సామాన్ షాపులు వాళ్ళే, కిరాణం షాపులు వాళ్ళే, బేకరీలు వాళ్ళే, ఈ చెప్పుల షాపులు వాళ్ళే, మొబైల్ షాపులు వాళ్ళే, స్వీట్ హౌజులు వాళ్ళే, హోటళ్ళు వాళ్ళే, టిఫిన్ సెంటర్లు వాళ్ళే, టీ అమ్మే వాళ్ళు కూడా వాళ్ళే, అక్కడక్కడ దేవాలయాలలో పూజారులు కూడా ఈ రాజస్థాన్ వాళ్ళే. మొత్తం బ్రిటిష్ వాళ్ళ కంటే ప్రమాదకరమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే రాజస్థాన్ వలసదారులు. వాళ్ళు ఈ కలకత్తా నుంచి వచ్చిన బెంగాల్ వాళ్ళు చేయడం వలన ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ కుల వృత్తులు నశించిపోయి లోకల్ వ్యాపారస్తులకు వ్యాపారాలు దెబ్బతిని వాళ్ళతో పాటు మొత్తం 2 నెంబర్ మాల్ ఇక్కడ వాళ్ళు అమ్మేది నెంబర్ 1 మాల్. 2 నెంబర్ మాల్ తక్కువకైనా ఇస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియక రాజస్థాన్ వాళ్ళు తక్కువ చేస్తూ ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళ దగ్గరికి పోతే తక్కువ దొరుకుతూ ఉన్నారు అని చెప్పేసి లోకల్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాజస్థాన్ వాళ్ళ నుంచి మనం బయటపడాలి వాళ్ళ కమంద హస్తాల నుంచి అంటే లోకల్లో ఉన్నటువంటి అన్ని రకాల వ్యాపారస్తులు ఏకం కావాల్సిందే. రాజస్థాన్ వాళ్ళకి ఇక్కడ సెటాలు కిరాయిలకు దొరకకుండా, ఇల్లు కిరాయిలకు దొరకకుండా చేయవలసిందే. బ్రిటిష్ వాళ్ళు కూడా బట్టల వ్యాపారం పేరు మీద ఇట్లనే వచ్చి ఇండియాను వాళ్ళ చేతులలోకి తీసుకున్నారు.
వీళ్ళు కూడా వ్యాపారాల పేర్ల మీద తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మొత్తం అన్ని రకాల వ్యాపారాలు అన్ని రకాల కుల వృత్తులు హైజాక్ చేసి వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ బారి నుంచి బయటపడాలంటే రాజకీయ పార్టీ నాయకులను మనం ఒకటే అడగవలసిన అవసరం ఉన్నది. మీరు రాజస్థానీ వాళ్ళ వైపా మా వైపా? మేము లోకల్ వ్యాపారస్తులం అందరం కలిస్తే ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీని ఓడగొట్టే శక్తి మాకుంది, గెలిపించే శక్తి మాకుంది. రాజస్థాన్ వాళ్ళ వైపు అంటే మీరు వాళ్ళ వైపు ఉండండి, మీ వైఖరి ఏందో చెప్పండి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని అడగాలి, కాంగ్రెస్ పార్టీని అడగాలి, బీజేపీ పార్టీని అడగాలి. ఏ రాజకీయ పార్టీ అయితే లోకల్ వ్యాపారస్తులు లోకల్ కుల వృత్తుల వాళ్ళ వైపు మేము ఉంటామంటారో వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళనే మనం గెలిపించవలసిన అవసరం ఉన్నది. ఎవడైతే రాజస్థాన్ వాళ్ళ వైపు రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళు బతకని, వాళ్ళు మనకేమవుతుంది అని ఏ రాజకీయ పార్టీ నాయకుడు అయితే అంటాడో వాడిని పాతాళ లోకంలో తొక్కవలసిన బాధ్యత కూడా మన పైనే ఉన్నది. రాజ్యాంగంలో ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అంటే నేను ఏం చెప్తా ఉందంటే మీ ఎమ్మెల్యే పదవులు రాజస్థాన్ వాళ్ళకి ఇవ్వండి, మీ మంత్రి పదవులు రాజస్థాన్ వాళ్ళకి ఇవ్వండి, మీ ముఖ్యమంత్రి పదవులు ఇవ్వండి, మీ టీచర్ జాబ్లు ఇవ్వండి, మీ ఎంఆర్ఓ జాబ్లు, ఎంపీడీఓ జాబ్లు, మీ పోలీసు ఉద్యోగాలు అన్నీ కూడా ఆ రాజస్థాన్ వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. ఉద్యోగాల కాడికి వస్తే మీకే కావాలి, మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యే కాడికి వస్తే మీకే కావాలి. ఒక ప్రాంతం వాడు ఇంకో నియోజకవర్గంలో మనోడు నిలబడితేనే వాడు ఆడ గెలవనోడు ఈడో చెందు నిలబడ్డా అంటాం. మేము ఒకటే అడుగుతున్నాం, రాజస్థాన్ వాళ్ళతో మాకు ఎఫెక్ట్ ఉంది. ఆటోల వాళ్ళ కోసం మాట్లాడుతూ ఉన్నారు రాజకీయ పార్టీలు. ఉచిత బస్సు పెడితే ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతిన్నది అంటారు. చాలా సంతోషకరం, ఆటో కార్మికులను ఆదుకోవాల్సిందే. అదే రకంగా రాజస్థాన్ వాళ్ళు వచ్చి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కుల వృత్తులు, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిన్నాయి కదా, వీళ్ళని కూడా రాజకీయ పార్టీలు ఆదుకోవాలి, వాళ్ళ కబంధాస్తాల నుంచి బయటపడేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం, కార్పెంటర్ పని చేసుకునే వాళ్ళను ఫారెస్ట్ అధికారులు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడే మన దృష్టికి రావడం జరిగింది. రేపు నేను డిఎఫ్ఓ గారితో మాట్లాడతాను, అవసరం అనుకుంటే ఫారెస్ట్ మినిస్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. రైతుల దగ్గర కట్టె తీసుకొచ్చి దర్వాజాలు కిటికీలు ఇవి చేసి జీవనోపాధి పొందితే ఫారెస్ట్ అధికారులకు ఎవరిచ్చిన అధికారము? అడవి కొయ్యి కట్టె కొట్టుకొస్తే వాళ్ళ కేసులు చేయాల్సింది. వీడ వచ్చి భయభ్రాంతులకు గురి చేసే అధికారం ఎవరిచ్చారు? ఇట్టి విషయాన్ని తప్పకుండా రాష్ట్ర మంత్రి దృష్టికి, డిఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఒకవేళ అదే రకంగా ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వకర్మల మొత్తం చలో ఐజా పిలుపునిచ్చి ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసును ముట్టడిస్తాం, ఇక్కడనే నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. కార్పెంటర్ వృత్తి చేసేవాళ్ళు ప్రతిదీ చట్టం ఉన్నది. అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద ఎక్కడైనా మొన్న ఒక పోలీస్ అట నారాయణపేటకి వెళ్ళి వచ్చి ఆ డెస్క్ లో ఉన్న బంగారం మొత్తం తీసుకొని మా ఎంబడి వా అని చెప్పి దొరుకొని పోయిందట స్వర్ణకారుని. ఎవడిచ్చిండు అధికారం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. దొంగతనం దొరికితే వాని ఆస్తులు వేలం వేసుకొని వాడిని జీవితాంతం జైల్లో ఉంచురి, దొంగతనాలు జరగకుండా ఉంటాయి. స్వర్ణకారులను భయపెడతాం, భయభ్రాంతులకు గురి చేస్తాం, అక్రమంగా వాళ్ళ దగ్గర బంగారం వసూలు చేస్తామంటే హైకోర్టులో కేసేసి జైల్లో చిప్పకూడు తినబెడతాం. అట్లాంటి పోలీసు వాళ్ళం ఫారెస్ట్ అధికారులు కార్పెంటర్లను ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని కూడా జైల్లో వేపించి చిప్పకూడు తినబెడతాం, కోర్టులో కేసేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. భయపెడితే ఎవరు భయపడని కూర్చోలే. మా వాళ్ళు కూడా రాజకీయంలో ఉన్నారు, మేము కూడా రాజకీయంలో ఉన్నాం, మాకు కూడా టీవీ ఛానళ్ళు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి, మేము కూడా అన్ని సంస్థలలో ఉన్నాం. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మా వాళ్ళు కూడా లాయర్లు ఉన్నారు, హైకోర్టు లాయర్లు ఉన్నారు, సుప్రీంకోర్టు లాయర్లు ఉన్నారు. కోర్టులో కేసేసి కోర్టుకు లాగుతామని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలి, లోకల్ వ్యాపారస్తులు అందరూ ఏకం కావాలి, రాజస్థాన్ వల్ల తరిమి కొట్టాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన పట్టణ విశ్వకర్మలందరికీ ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. త్వరలో లోకల్ వ్యాపారస్తులను అందరి ఏకం చేసి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ వ్యాపారస్తుల జేఏసీ అని చెప్పి జేఏసీ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏర్పాటు చేసి రాజస్థాన్ వాళ్ళను తరిమి కొట్టే ప్రయత్నం చేస్తాం తప్పకుండా. జై విశ్వకర్మ. లోకల్ వ్యాపారస్తుల నాయకత్వం, లోకల్ కుల వృత్తిదారుల నాయకత్వం. జై విశ్వకర్మ.